హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఎన్నికలకు వెళ్తున్నాయి. భారతీయ జనతా పార్టీ స్టేక్ చాలా 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 తక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. పైగా 10 ఏళ్లలో అధికారంలో ఉంది కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్కి ఏం చేయలేదు అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. అక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, ప్రత్యేక హోదా సాధన సమితులు కావచ్చు, భారతీయ జనతా పార్టీని ఒక విలన్గా బూజుగా ఇంకా మాట్లాడుతున్నాడు. ఆ మాటకు వస్తే తెలుగుదేశం పార్టీ కూడా గడిచిన ఎన్నికల ముందు వరకు భారతీయ జనతా పార్టీని ఆంధ్రప్రదేశ్ పార్టీ ఒక విలన్గా చూపిస్తూ వచ్చింది. సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్టేక్ చాలా తక్కువగా ఉన్నప్పటికీ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ కావాలి, భారతీయ జనతా పార్టీ కావాలి, నరేంద్ర మోడీ మద్దతు కావాలి అంటూ మాట్లాడుతూ వస్తుంది, ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఢిల్లీకి వెళ్ళింది, కలిసింది, ఒప్పించింది, పడిగాపులు పడ్డారు. ఎట్టికేలకు భారతీయ జనతా పార్టీని కలిసి వెళ్ళే పరిస్థితికి వెళ్ళిపోయారు. భారతీయ జనతా పార్టీ యాక్సెప్టెన్సీ మేరకు ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీ చేరింది. సో ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1% కూడా ఓట్లు లేని భారతీయ జనతా పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ ఇంత ఆతృత పడుతోంది, ఇంత ఇబ్బంది పడుతోంది, ఇన్ని అవమానాలు పడుతోంది, స్టిల్ ఎందుకు భారతీయ జనతా పార్టీ కోసం వెయిట్ చేస్తుంది అంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ చాలా కీలకం. ఎలక్షన్ కమిషన్ కీలకంగా ఉంటుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ మనకు అనుకూలంగా ఉండాలంటే, ఎలక్షన్ కమిషన్ మనకేదో కాస్తో కూస్తో ఏమైనా మేలు చేయాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మద్దతు మనకుంటే బాగుంటుందని తెలుగుదేశం పార్టీ స్కెచ్. ఓపెన్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులు ఓపెన్గా మీడియా చర్చల్లో మాట్లాడేస్తున్నారు దీన్ని. మాకేం వాళ్ళ ఓట్ల కోసం కాదు, వాళ్ళు ఉంటే ఎలక్షన్ కమిషన్ ఇది ఎలక్షన్ టైంలో ఉపయోగపడతారని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ కోసం వెళ్తున్నాను ఓపెన్గా టీవీ చర్చలోనే చెప్తూ వస్తున్నారు. సో ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోఆపరేట్ చేస్తుంది అంటే ఒక చర్చ ఆ పొత్తు కుదిరిన తర్వాత వచ్చింది. అయితే నరేంద్ర మోడీ గారు చిలకలూరుపేట సభలో మాట్లాడిన మాటలు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ కొంత ఇబ్బంది పడింది, నైరాశ్యంలోకి వెళ్ళిపోయింది. సో బీజేపీ సరిగా కోఆపరేట్ చేస్తుందో లేదో అనే ఒక పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. కానీ భారతీయ జనతా పార్టీ పర్ఫెక్ట్గా తెలుగుదేశం పార్టీకి కోఆపరేట్ చేస్తోంది అని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముతోంది. వైసీపీ ఎలా నమ్ముతోందంటే ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాల కోసం పనిచేస్తోంది అనే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్గా చూడాలి. ఎలక్షన్ కమిషన్ మాకు వ్యతిరేకంగా పనిచేస్తోంది, ఎలక్షన్ కమిషన్ తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తోంది, ఎలక్షన్ కమిషన్ ఈనాడు ఏం చెప్తే అది చేస్తోంది, ఈ అలిగేషన్ చేస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బందరు ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని. ఆయన చెప్తున్నారు, ఈనాడు పేపర్లో ప్రభుత్వానికి సంబంధించిన ఒక వార్త వస్తే ఆ వార్త పైన ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ అవుతోంది. సాక్షిలో ఏం వార్తలు వచ్చినా రెస్పాండ్ అవ్వట్లేదు, సాక్షిలో ఏం వార్తలు వచ్చినా ఎలక్షన్ కమిషన్ పట్టించుకున్న దాకా లేదు. అంతేకాదు, సాక్షిలో వార్తలను పట్టించుకోవాల్సిన అవసరం ఉందో లేదో పక్కన పెడితే, మేము ఒక పొలిటికల్ పార్టీగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ పొలిటికల్ పార్టీగా మేము వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేస్తే కూడా వాటిపై చర్యలు తీసుకోవట్లేదు. బట్ వేరే ఈనాడులో రాస్తే మాత్రం ఇమీడియట్గా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వివక్ష దేనికి అనేది ఆయన వేస్తున్న ప్రశ్న. ఆయన కొన్ని ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తున్నారు. ఏంటి ఎగ్జాంపుల్స్? ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయం బయట జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోతో ఫ్లెక్సీ ఉందట. ఇంకా కోడ్ వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యాలయం దగ్గర ఆయన ఫోటోతో ఫ్లెక్సీ పెట్టారు అని ఈనాడు ఒక వార్త రాసిందట. ఆ వార్తను బేస్ చేసుకుని ఇమీడియట్గా ఎలక్షన్ కమిషన్ అధికారులు వెళ్ళి ఆ పోస్టర్ని క్లోజ్ చేశారంట. సో ఈనాడులో వైసీపీ ఆఫీస్ గురించి వార్త వచ్చింది, క్లోజ్ చేశారు. సో వైసీపీ ఆఫీస్ దగ్గర ఫోటో పెట్టడం ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడం అయితే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర ఫోటో పెట్టడం కూడా అంతే కదా, జనసేన పార్టీ దగ్గర ఫోటో పెట్టడం కూడా అంతే కదా, భారతీయ జనతా పార్టీ ఆఫీస్ దగ్గర ఫోటో పెట్టడం కూడా అంతే కదా. మరి వాటిని ఎందుకు కామన్గా ఎలక్షన్ కమిషన్ చూడలేకపోతుంది అనేది పేర్ని నాని ప్రశ్న. పేర్ని నాని అదే కోట్ చేస్తున్నారు. వైసీపీ ఆఫీస్ దగ్గర ఫోటోలకు మాస్కులు వేసిన ఎలక్షన్ కమిషన్ అధికారులు తెలుగుదేశం పార్టీ పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని వదిలేశారు. ఆ తర్వాత మళ్ళీ మేము గుర్తు చేస్తే అప్పుడు వెళ్ళి అక్కడ కూడా చేశారు. సో అంటే నేరుగా ఈనాడు ఏం చెప్తే అది చేయమని ఎలక్షన్ కమిషన్కి మరి ఆదేశాలు ఉన్నాయేమో అని అనిపిస్తోంది అనేది ఆయన చెప్తున్నమాట. మరొక విషయాన్ని ఆయన కోట్ చేస్తున్నారు. అది నిజానికి ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించింది, వ్యాలిడ్ కూడా అనిపించింది. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వరి గారు నిజం గెలవాలి పేరుతో ఒక యాత్ర చేస్తున్నారు. ఆ యాత్ర ఏంటి అంటే, చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళినప్పుడు ఆయన అరెస్టు వార్తను విని తట్టుకోలేక మరణించిన వాళ్ళ కుటుంబాలని పరామర్శించే యాత్ర. ఆ కుటుంబాలని పరామర్శిస్తున్న సందర్భంలో ఆమె 3 లక్షల రూపాయల చెక్కులు ఆ కుటుంబాలకు అందిస్తున్నారు. అటు చెక్కులు కూడా బయటకు వచ్చాయి చాలా సందర్భాలు, ఏ చెక్కు, ఏ డేటు ఏంటి అనేది కూడా ఇష్యూ అయింది ఇంతకుముందు. సో ఆ చెక్కులు అందిస్తున్న సందర్భంలో ఆమె ఏం చేస్తున్నారు, సైకిల్ గుర్తుకు సంబంధించిన బ్యాడ్జ్ పెట్టుకుని వెళ్తున్నారు. ఆ నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని పక్కన పెట్టుకుని వెళ్తున్నారు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థితో కలిసి భువనేశ్వర్ గారు ఒక బెనిఫిషియరీ ఇంటికి వెళ్ళి 3 లక్షల రూపాయలు చెక్ ఇస్తున్నారు. ఇది ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించడం ఎందుకు కాదు? దీనికి సంబంధించి చర్య తీసుకోండి అంటూ దాదాపు 10 రోజులు అవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ అధికారులు కంప్లైంట్ చేసి. బట్ ఈ క్షణం వరకు ఎందుకు చర్య తీసుకోలేదు? చర్యల విషయం పక్కన పెట్టండి, ఆమె పర్యటనకు సంబంధించి అసలు ఏం జరుగుతుందో మీరు వివరణ ఇవ్వండి అని ఒక నోటీస్ కూడా ఎందుకు ఆమెకు ఇవ్వలేదు? ఇది వైసీపీ అడుగుతున్న ప్రశ్న. సో ఈ సీక్వెన్స్ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ పైన అనుమానాలు వ్యక్తం చేస్తుంది. గతంలో అధికార పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకి అప్పుడు ఎలక్షన్ కమిషన్ సహకరించలేదు. ఎలక్షన్ కమిషన్ వర్సెస్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వారు నడిచిన సందర్భాలు చూసాం. సో ఇప్పుడు అదే తరహా వాతావరణం కనపడుతోంది. ఎలక్షన్ కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్ పెరుగుతున్న వాతావరణం కనపడుతోంది. ఎలక్షన్ కమిషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తుందనే విషయం నేరుగా వైసీపీ నేతలు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంతేకాదు ఈనాడు పేపర్ డైరెక్షన్లో ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలపైన ఎలక్షన్ కమిషన్ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎందుకు భువనేశ్వర్ గారికి సంబంధించిన ఇష్యూలో రెస్పాండ్ అవ్వలేదు అనే దానిపైన ఎలక్షన్ కమిషన్ ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది ఆసక్తి కలిగిస్తోంది. థ్యాంక్ యూ.